ఓటెన్ టీవీకి స్వాగతం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న చైన్ స్నాచింగ్లపై, దొంగతనాలపై దృష్టి సారించాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయా పోలీస్ స్టేషన్లలో సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అనుమానితులపై పటిష్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రూరల్ డీసీపీ కె ఉమామహేశ్వరరాజు ఐపీఎస్ సూచనలతో నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట సీఐ పి వెంకటేశ్వర్లు, వత్సవాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వారి సిబ్బందితో భీమవరం క్రాస్ రోడ్డు సమీపంలో వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన బర్మావత్ నాగరాజు విచారణలో నిందితుడు వారి గ్రామంలో డీజే నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో అతను జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడాడు. వచ్చే డబ్బులు తన జల్సాలకు సరిపోక ఈ విధమైన సులభంగా డబ్బు సంపాదించాలని జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని బంగారు ఆభరణాలను లాక్కొని వెళ్లిపోవాలని నిర్ణయించుకొని తనకు ఉన్న గ్లామర్ బైక్తో వారి ఊరి చుట్టుపక్కల గ్రామాలలో తిరుగుతూ ఎక్కడైనా ఒంటరిగా పెద్ద వయసు మహిళలు కనబడితే అదును చూసుకొని వారి మెడలోని చైన్ లాక్కొని పారిపోతుంటాడు. ఈ విధంగా ఇతను జగ్గయ్యపేట పరిధిలో 3 నేరాలు, నందిగామ పరిధిలో 2 నేరాలు, తెలంగాణ రాష్ట్రంలో 2, తెనాలిలో 1 నేరం చేశాడు. ఈ రోజు ఉదయం జగ్గయ్యపేట సిఐపి వెంకటేశ్వర్లు, వత్సవాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వారి సిబ్బందితో భీమవరం క్రాస్ రోడ్డు సమీపంలో వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి అతని వద్ద నుండి 8 చైన్ స్నాచింగ్ కేసుల్లోని సుమారు 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైన్స్ స్నాచర్ను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్, ఇతర అధికారులు అభినందించారు.